చాలా కోపంగా ఉందనుకుంటా. ఎందుకంటే ఇంటింటి రామాయణం ఎపిసోడ్ ఆపేసి వేరేది కంటిన్యూ చేస్తున్నారని చెప్పేసి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. సారీ ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో మంచి లెంత్ లో మంచి స్టోరీ మీ ముందుకైతే తీసుకురావాలని ఇన్ని రోజులైతే ఆలస్యం చేశాం. హరిత గర్భవతిగా ఉంది కదా, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? శ్రీధర్ మారాడా లేదా? మరి లత పాప దొరుకుతుందా లేదా? వాళ్ళు బోనాల పండుగకి పోయిన దగ్గర ఏం జరుగుతుంది అనేది ట్విస్ట్ ఉండబోతుంది ఈ స్టోరీలో. అయితే మీరు వీడియో మొత్తం చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది. స్కిప్ చేయొద్దు. వీడియో చూసాక మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి. లత పాప దొరుకుతుందా? లత పాప దొరికే రూట్ దొరికిందా? ఎక్కడి దాకా వెళ్తుంది ఈ కథ అనేది మొత్తం చూడాలి అంటే ఈ వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడాలి. సంజన లవ్ సక్సెస్ అవుతుందా? వాళ్ళ మమ్మీకి తెలుస్తుందా? మైథిలి కూడా వాళ్ళ అన్నయ్యకు ఈ విషయం చెప్తుందా? ఏంటి అనేది స్టోరీ మొత్తం చూడండి. మంచి మంచి స్టోరీస్ అయితే మీ ముందుకు తీసుకురాబోతున్నా. ముందు వీడియో అయితే మొత్తం చూసాక మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. పదండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంటి నానా బంగారు తల్లి, ఏం కావాలి? మమ్మీ, నేను బట్టలు ఎండేస్తాను మమ్మీ. నీకెందుకురా బాధ? నేనుండగా నేను చేసుకుంటాను పని. నీకెక్కడ ఎండేయనికి వస్తుంది చెప్పు? అమ్మో అమ్మో చిట్టి తల్లి, పనులు చేస్తుందంట అమ్మ ఇప్పటి నుంచే. నీకెందుకురా బాధ? నేను చేస్తాను కదా. ఒకవేళ నువ్వు బట్టలు ఎండేసేది కానీ నాన్న చూసారంటే నన్నే కోపం అవుతారు. సరే సరే, ఇంకెప్పుడైనా ఎండేద్దు గాని ఇప్పుడైతే వెళ్దాం పద ఇంట్లోకి. నీకు మురుకులు ఇస్తాను, తినుకుంటూ టీవీ చూసుకుంటూ కూర్చుందు గని పద. లడ్డు, స్కూల్లో నీకు ఎంతమంది ఫ్రెండ్స్ అయ్యారు నానా? తక్కువ చెప్తాడు, అమ్మాయిల పేరు ఎక్కువ చెప్తూ ఉంటాడు. వీడికి కూడా అయ్యే పోలికనే ఉన్నట్టుంది. ఎంతైనా పోనిచ్చుకుంటాడా మరి? వీడిని ఎంత మారుద్దామన్నా అమ్మాయిలు ఫ్రెండ్షిప్ చేయట్లేదు, అమ్మాయిలు దోస్తులు అవ్వట్లేదు అంటూ ఉంటాడు. వీడికి అదే రూట్ ఉన్నట్టుంది. ఇంకా టైం ఉంది నానా. తమ్ముడు బయటకు రావడానికి ఇంకా మస్తు రోజులు టైం ఉంది. నువ్వైతే మంచిగా చదువు మీద పెట్టు శ్రద్ధ అంతా. ఇదేంటి కొడుకుని పక్కలేసుకొని పడుకుంది? ఇంకా మొగడు అవసరం లేదా ఏంటి దీనికి? మంచిగా కబుర్లు చెప్పుకుంటూ పడుకుంది హాయిగా. ఏయ్ హరిత, ఇటు చూడవే. వస్తే హరిత, ఇటు చూడు. మమ్మీ, ఏదో శుష్ శుష్ అని సౌండ్ వస్తుంది మమ్మీ. ఏంటది? డాడీ ఇంకా పడుకోలేదా? డాడీ రూమ్ లో నుంచి వస్తుందేమో నానా. ఏమన్నా ఫోన్ లో వీడియోస్ చూస్తున్నారేమో. కాదు మమ్మీ, ఇక్కడే వస్తుంది మన రూమ్ లోనే. అమ్మో, వీడు మామూలోడు కాదు, నా కొడుకే కదా ఎంతైనా. వీడికి నా బుద్ధులే వచ్చాయి. వాడు నేను చుష్ చుష్ అనేది కనిపెట్టినట్టున్నాడు, దొంగ పాడుకోగాడు.
హరిత ఇటు చూడవే. హరిత వస్తాయి. మమ్మీ హరిత హరిత అని పిలుస్తున్నట్టు వస్తుంది మమ్మీ. అవురా, నాకు కూడా వినిపిస్తుంది. సైలెంట్ గా పడుకో. వస్తే హరిత, కావాలనే నటిస్తున్నావు కదా, నా మాట నీకు వినిపిస్తున్నా కూడా వినిపించినట్టు ఉంటున్నావు. ఏంటండి ఎందుకు అరుస్తున్నారు? బాబున్నాడు పక్కన, అర్థమైతలేదా? పోయి పడుకోపోండి. అంటే నువ్వు ఇక్కడే ఉంటావా? అవును, బాబుతోనే ఉంటాను. వెళ్ళండి ఇక్కడ నుంచి. ఛీ, ఈ అమ్మ జీవితం, భార్య ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఇది చెప్పినట్టు నేను వినాల్సి వస్తుంది. ఇది ఉద్యోగం చేస్తుంది కాబట్టి ఇది ఆట ఆడిచ్చినట్టు ఆడాల్సి వస్తుంది నా పరిస్థితి. నీకు నరకం అంటే ఏంటో చూపిస్తాన్రా. పక్క పక్కనే పడుకొని నీకు సుఖం అందిస్తా అనుకుంటున్నావేమో. అది కల్లో కూడా జరగని పని. ఏదో అప్పట్లో జరిగిపోయిందేమో. ఇంకా నీకు ఆడదాని విలువ అంటే ఏంటో తెలిసేలా చేస్తాను. బొమ్మలాట అనుకుంటున్నావేమో, ఆడదంటే ఆట బొమ్మ అనుకుంటున్నావేమో. ఇలానే నీకు నరకం చూపిస్తానుండు. ఇప్పుడేముంది, ముందు ముందుంది ముసళ్ళ పండగ. ఆగో, హరిత అప్పుడే లేచిందా? 7 అవుతుంది ఇప్పుడు. ఇంటి దగ్గర అయితే ఇది 8 గంటల దాకా కూడా లేవకపోయేది. ఇప్పుడు చూడు 7 గంటల వరకు లేచింది. లడ్డుగాడు ఒకడే ఉన్నాడంటే ఇది లేచి బాత్రూమ్ ఉన్నట్టుంది. స్నానం చేస్తుందా, అప్పుడే డ్యూటీకి రెడీ అవుతాన్నట్టుంది. మొగుడున్నాడు, వాడికి ఇంత టీ పెట్టియాలి, ఏమన్నా కావాలేమో అని అడగనే అడగదు. ఇంటి దగ్గర అయినా అంతే, ఈడైనా అంతే. ఇది ఎప్పుడు విలువిచ్చింది కనుక నాకు. కిచెన్లో ఉందా, బాత్రూంలో ఉందా? ఒకసారి మెల్లగా వెళ్ళి చూద్దాం. ఓ, నా పిల్లను ఇక్కడ కిచెన్లో వంట చేస్తున్నట్టుంది. నా కోసమే, ఇంకెవరి కోసము? నా కోసం, నా కొడుకు కోసం చేస్తుంది. కొంచెం కొంచెం నా వైపు తిప్పుకోవాలి దీన్ని. హరిత, ఏంటి ఈరోజు న్యూస్ చూసావా? భార్యకు విసుగొచ్చేసి ఇంకో బాయ్ ఫ్రెండ్ని చూసుకొని థమ్సప్లో మందు కలిపి చంపేసిన విషయం, దిండు పెట్టి మొగుడిని ఊపిరాడకుండా చంపేసిన విషయము, హనీమూన్ కని పేరు చెప్పి అడవిలోనే మాయం చేసిన విషయము, ఇవన్నీ చూస్తున్నావా లేదా? లడ్డుగాడు వచ్చిండు, తర్వాత మాట్లాడతా నీతోని. ఇంకా మాట్లాడేటివి చాలా ఉన్నాయి. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. చిట్టి తల్లి, ఆర్తి, ఎందుకు బంగారు తల్లి అట్లా బజ్జున్నావు? అంగన్వాడీ స్కూల్కి వెళ్ళలేదా? అవునా? మురుకులు బజ్జీలు అంగన్వాడీ సెంటర్ నుంచి వచ్చాక కూడా తినొచ్చు కదా తల్లి. ఏందో ఏమో చెప్తుంది నీకు గారాల కూతురు. అవునే, నా కూతురు ఏమన్నా చెప్తదే, నీకెందుకే? స్కూల్ కోకుండా గారాబం చేస్తుంది గారాల కూతురు. వెనక్కేసుకురా. ఇంకా స్కూల్ కోకుండా మొద్దు తయారైతుంది, ఇంటి దగ్గరనే కూర్చొని తింటా అంటది. నువ్వు ఇంకా గారాబం చెయ్యు. ఎంతైనా తండ్రి కూతురు కదా. అదే అడుగుతున్నానే, నీ వల్లనే పోలేదంట చిట్టి తల్లి స్కూల్కి. అంగన్వాడీ స్కూల్కి ఎందుకు వెళ్ళలేదురా అని అడిగితే, మమ్మీ బజ్జీలు మురుకులు చేస్తానన్నది, అందుకే వెళ్ళలేదు నాన్న అని చెప్తుంది. అవునండి, నీ గారాల పట్టి ఈ రోజంట బట్టలు ఉతుకుతా, నేను ఎండేస్తా మమ్మీ అని వచ్చింది. నీకెందుకు నాన్న బాధ అంటే, నాకు బజ్జీలు మురుకులు చేసియు అన్నది. అదే చేసిస్తా పద మరి అని చెప్పి తీసుకొచ్చా లోపలికి. లేదంటే ఎండలోనే ఆడుతుందని చెప్పి భయం నాకు. అవునా రా చిట్టి తల్లి, నువ్వు బట్టలు ఉతుకుతావా ఇప్పటి నుంచే? చిట్టి చిట్టి చేతులతోని బట్టలు ఉతుకుతుందంట. నీకు ఎవరు పెట్టిన బాధరా బంగారు తల్లి? మీ నాన్న నన్ను ఉతికి ఆరేస్తాడు నీకేమన్నా పని చెప్తే.
అవును మరి నా బంగారు తల్లి ఏం పని చేయకూడదు. మంచిగా స్కూల్కి పోయి మంచిగా చదువుకోవాలి, పెద్దగా అవ్వాలి, తొందరగా స్కూల్కి వెళ్ళాలి. అందుకే ఏమన్నా పని చెప్తే నీ పెయ్యి వల్లగొడతా. అబ్బో, నీ కూతురికి నేనేం పని చెప్పనులే గాని బజ్జీలు వేస్తున్నాను, ఉండండి, ఇద్దరు కూర్చోండి, తీసుకొస్తాను. బంగారు తల్లి నా బంగారు కొండ. సార్ గుడ్ మార్నింగ్ సార్, పిలిచారంట. గుడ్ మార్నింగ్ అమ్మా పూజ. ఏమైంది అరిత రాలేదా డ్యూటీకి ఇంకా? వచ్చింది సార్, ఉంది ఆఫీస్ లో, ఇందాక కనిపించింది. సరే మా ఒకసారి రమ్మని చెప్పు. ఓకే సార్, పిలుస్తాను. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ హరిత. ఆరోగ్యం ఓకేనా? ఇంకా డ్యూటీ చేయగలుగుతావా? ఓకే సార్, డ్యూటీ ఎందుకు చేయలేను, చేస్తాను సార్. నా ఆరోగ్యం అంతా బాగానే ఉంది సార్ ఇప్పుడైతే. ఇంకొక 3 మంత్స్ కంప్లీట్ గా చేస్తాను, తర్వాత లీవ్ తీసుకుంటాను సార్. వెరీ గుడ్. అయితే నీకు ఒక పని అప్పగిద్దామని, నీకు ఆరోగ్యం సహకరిస్తేనే ఆ పని చెయ్యు, లేదంటే ఆఫీస్లోనే ఉండు మరి. చెప్పండి సార్, చేయగలుగుతాను నేను. ఓకే అమ్మా, గుడి దగ్గర కొంచెం అనుమానాస్పదంగా మనుషులు తిరుగుతున్నారట. వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నువ్వు ఈ రోజు డ్యూటీ అక్కడే చేయాలి. కావాలంటే పూజ మేడంని కూడా వెంట తీసుకెళ్ళు. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ 4 వరకు అక్కడ ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రద్దీ ఎక్కువ ఉన్నారు, బోనాల పండుగ అవన్నీ ఉన్నాయి కదా. అక్కడ చుట్టుపక్కల అమ్మవారి గుళ్ళు అవి ఉన్నాయి. కొంచెం అనుమానాస్పదంగా కనిపిస్తుందని జనాలు అంటున్నారు. అందుకే మీరిద్దరు అక్కడ డ్యూటీ చేయాలమ్మా. ఓకే సార్, ఖచ్చితంగా చేస్తాను సార్. సరే హరిత, పూజా మేడంని కూడా తీసుకెళ్ళు కావాల్సింటే. లేదు సార్, పూజ మేడంకి వేరే డ్యూటీ ఉంది సార్, నేను ఒక్కదాన్నే వెళ్తానులే, పర్వాలేదు. ఓకే, క్యారీ ఆన్. ఈ అమ్మాయి చాలా చురుగ్గా వర్క్ చేస్తుంది, కానీ ప్రెగ్నెంట్ లేడీ కదా అని కొంచెం పని చెప్పడానికి సంకోచిస్తున్నాను. భర్త ఎన్ని రకాలుగా మోసం చేయాలని చూసినా కూడా ఆడవాళ్ళు కొంతమంది గట్టిగా నిలబడతారు, అన్నీ ఎదుర్కొంటారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఒంటి చేత్తో అన్నిటినీ సునాయాసంగా పూర్తి చేసుకుంటారు. వాళ్ళ గుండె ధైర్యానికి మెచ్చుకోవాలి. అందులో హరిత ఒకటి. ఆ అమ్మాయి స్టార్టింగ్ లో కొంచెం అమాయకంగా కనిపించినా కూడా ఇప్పుడు మాత్రం చాలా ధైర్యంగా ఉంది. వర్క్ కి చాలా న్యాయం చేస్తుంది. వాడున్నాడు వేస్ట్ గాడు. హరితతో పని చేయించుకుంటూ హాయిగా ఇంటి దగ్గర ఉంటున్నాడంట వేస్ట్ గాడు. ఇంకేదైనా జాబ్ చేసి చేయొచ్చు కదా. పోలీస్ జాబ్ అయితే ఎలాగో ఇయ్యం వాడికి. ఈ అమ్మాయి మళ్ళీ డెలివరీ అయిన తర్వాత ఇదే జాబ్ చేయడానికి కంటిన్యూగా నేనైతే ఒప్పుకుంటాను, కానీ వాడిని మాత్రం జాబ్లోకి తీసుకోను. ఈ అమ్మాయి గుండె ధైర్యానికి మెచ్చుకోవాలి. ఇలాంటి ఆడవాళ్ళు దేశంలో కొంతమందైనా ఉండాలి. అత్తయ్య, వెళ్దామా? మేమైతే రెడీ అయ్యాము. వెళ్దామమ్మా. సంజన విలువు. సంజన, ఓ సంజన, ఇంకా రెడీ కాలేదా? వదినా, నేను కూడా రెడీ. ఓ, సారీ బాగుంది. ఓ, ఈరోజు హైదరాబాద్లో బోనాలు కదా, అందుకే బయలుదేరినట్టున్నారు ఇంటిల్లి పదందరూ. భలే రెడీ అయింది సంజన. వావ్, నా గోపి వచ్చాడు. నన్ను ఇలా చూసి మనసులో అనుకుంటూ ఉంటాడు, ఇది ఇంత అందంగా ఉందా, శారీలో మాత్రం అదుర్సు అని అనుకుంటున్నాడేమో మనసులో. అలాగే చూస్తున్నాడు నన్ను. బాబాయ్, నాకు సిగ్గేస్తుంది గోపిని ఇలా చూస్తుంటే. అబ్బో, సంజన పేస్లో వెలిగిపోతుంది బల్బు వెలిగినట్టు కళ మొత్తం. ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ వెలుగుతుందన్నమాట. ఇక్కడ గోపి రావడం, అక్కడ పేస్లో కళ రావడం ఒకేసారి జరిగాయిగా. వీళ్ళ అన్నయ్యకు విషయం తెలిసిపోయిందనే విషయము సంజనకు తెలియదు, ఈ గోపికి తెలియదు. అత్తయ్య అయితే అసలే అమాయకురాలు. ఇసుంటి విషయాలల్లో అయితే గయ్యాలి గంపలాగా నా మీద పడమంటే పడుతుంది, కానీ కూతుర్ని ఎవరిని లవ్ చేస్తుంది, ఏం రామాయణం నడిపిస్తుంది అనే విషయం మాత్రం తెలుసుకోలేకపోతుంది. ఏంటి గోపి ఇలా వచ్చా? బోరు పని చేయట్లేదంట అమ్మగారు. డాడీ ఫోన్ చేశారు, ఒకసారి వచ్చి చూద్దు రారా, వాటరు రావట్లేదని అన్నాడు. కాలేజీకి వెళ్ళేవాడిని ఇక్కడికి వచ్చాను. ఎక్కడికో బయలుదేరినట్టున్నారు. అవునమ్మా, మార్నింగ్ కొంచెం గ్యాప్ ఇస్తూ వచ్చినాయి వాటర్, అందుకేనేమో ప్రాబ్లం వల్ల. మేము బోనాల కాడికి వెళ్తున్నాము, వెంకటేశ్వర గుడి దగ్గర బోనాలు ఉన్నాయట ఈరోజు. ఇంకా వెళ్ళొస్తాము, ఏ టైం అయితే తెలీదు. జర అంతా రిపేర్ చేయించు, ఎవరిని తీసుకొస్తావో తీసుకొచ్చి జర రిపేర్ చేయించు. వచ్చాక డబ్బులు అదంతా నేను మాట్లాడతాను, కానీ నువ్వు రిపేర్ అయితే చేయించమ్మా. మైథిలి, అబ్బాయి రావట్లేదా? లేదత్తయ్య, ఆయనకి ఏదో వేరే పని ఉందంటని మార్నింగే వెళ్ళాడు. మనల్ని వెళ్ళమన్నాడు, కార్ డ్రైవర్ని తీసుకొని వెళ్ళమన్నాడు. సాయంత్రం వరకు రాడనుకుంటా. మనం వెళ్ళొద్దాం అత్తయ్య. నాతో పాటు గోపి వస్తే చాలా బాగుంటుంది ఇలాంటి టైంలో మాత్రం, కానీ రాడు. కోపం
కోపం అవుతాడు ఇప్పుడు ఏదన్నా అంటేనంటే. అదే భయం వేస్తుంది. అమ్మ వాళ్ళు బయటకు వెళ్తే జర గోపితో మాట్లాడుతుంటుంది కదా, కానీ వీళ్ళు వెళ్ళేటట్టు లేరే. మమ్మీ, నేను హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయాను, మీరు కార్లో కూర్చోండి, నేను హ్యాండ్ బ్యాగ్ తీసుకొని వస్తాను. నాకు తెలిసే నువ్వు ఈ మాట అంటావని, నేను అనుకుంటూనే ఉన్నాను. అప్పుడే అనేసావు. నువ్వు మర్చిపోయింది హ్యాండ్ బ్యాగ్ కాదు, నీ మనసుని గోపి దగ్గర. సరే పద, మనం కార్లో కూర్చుందాం, సంజన వస్తుందేమో. కీర్తి రామా. నడు అన్ననా, మనం కార్లో కూర్చుందాం, అత్తయ్య తర్వాత వస్తుంది కానీ నడువు నువ్వు. తొందరగా తీసుకొని రాపమ్మా సంజన, మేము వెళ్ళి కార్లో కూర్చుంటాం. సరే మమ్మీ. అయ్యో బాబు, ఇదేంటి నేను టెంప్ట్ అయిపోతున్నాను. గోపి, నన్ను ఇలా చూస్తుంటే నీకేమనిపిస్తుంది? అది అరే, నాకేమనిపించట్లా. పక్కకు తప్పుకో. ఎక్కడికి వెళ్తావురా నన్ను వదిలేసి? ఇది పక్కకు తప్పుకో సంజన, ఎవరైనా చూస్తే బాగోదు. నీకెంత చెప్పినా అర్థం కాదు. నాకు అర్థం కాదురా. నువ్వంటే పిచ్చి ప్రేమ, నువ్వంటే నా ప్రాణం, నువ్వే నాకు ఈ లోకం, ఇంకో ప్రపంచమే లేదు నువ్వు తప్పించి. నువ్వేమో నన్ను అర్థం చేసుకోవట్లేదురా గోపి. సంజన వద్దు, దూరం వెళ్ళు. వెళ్ళను, ఏం చేస్తావు? నర్సా వస్తున్నట్టున్నది. ఎన్ని రోజులకు కనబడ్డదో. అబ్బాబ్బాబ్బా, బంగారం అయింది ముఖము. ఏమవ్వా నర్సావా, చూడకుండా పోతున్నావట్లా? ఏం లేదే, ఊరికేనే అట్లా పోతుండు. ఉళ్ళదాకా పోదామని మా నర్సన్న పోయిండు అయితే అటే పోయిండు. ఏదన్నా పని చెప్తే గంటలు చేస్తాడు, ఏటు పోతే అటే మనిషి. కూరగాయలు ఏం లేవు, జరా గుడ్లుదే నర్సయ్య అని చెప్పిన. ఇక అటే పోయిండు. ఎవరితో ముచ్చటాడుతున్నాడో, ఏం చేస్తున్నాడో, ఏం చేయాలి నేను? తనకెంతమంది అవ్వా, ఇక దోస్తాన్లు ఆడిడ కూర్చొని మాట్లాడుతా ఉంటాడు. నీకు కూడా బాగానే మంది దోస్తాన్లు, తనకు కూడా బాగానే మంది పట్టుమరిది. ఇక మీ అన్నని బాగా ఎన్కేసుకొస్తావు. తన 5-6 నెలల నుంచి నాకైతే కంటికి కనబడతలేడవ్వా. ఇక నేను కూడా గిర్ని కాడికి పోతున్నా కూడా, అందుకే అయినా కనబడతలేడు. కానీ ఎవరన్నా మాట్లాడుంటారులే. ఇక నిలబడి 2 నిమిషాలు మాట్లాడతాడు, వస్తాడేమో పట్టు కూర్చో జరసేపు. కొడుకు కోడళ్ళు లేరాయే, ఎక్కడ వాళ్ళు అక్కడ పోయిర్రు. రెక్కలొచ్చిన పక్షులు అయ్యి ఇక ఏటంటే అటు పోతున్నారు. వాళ్ళెంబడి మేము పోతామా? ఉన్నమే ఇద్దరికి. ఇక కూరగాయల గురించి అడిగితే కూరగాయలు సరిగ్గా ఆడు. ఇక గుడ్లో బిడ్లో పప్పో గిప్పో వేసుకుంటా కాలం గడుపుతున్నానే. ఇక అందుకే కూరగాయలకు అని పంపితే, ఇక గుడ్లో కూరగాయలు తీసుకురా అని పంపితే అటే పోయిండు చూడు. ఇంకా మరి ఏం చేస్తారు? ఇద్దరికి 2 రోజులకు ఒకసారి మటన్ తెచ్చుకొని తినుండి, గుజ వండుకొని తినుండి, ఏం పోతుంది? నువ్వంటే బాగా భూమి మీద వచ్చే డబ్బుతోని బాగా దొడ్డుగా అవుతున్నావు మరిది. ఇక నువ్వంటే తింటావు మటన్లు చికెన్లు, మేమేడికేం తిందుము? మేమేమన్నా ఊసోళ్ళమా భూమి వండించి సంపాదించడానికి? ఓషికాలంలో బాగానే నర్సాను కూర్చునబెట్టి నడిపిండులే నర్సన్న. బాగానే గుడ్లు, మటను, చికెను, కోళ్ళను కోసేటోళ్ళు. ఇక మేము పక్కకే ఉంటాం కదా, అప్పుడు బాగానే తింటుర్రి. ఇక మందు తాగుతుండే తానైతే, తాగిండంటే ఒక్క సీస లేపిండంటే కిందికి దించకపోయేటోడు అయిపోయేదాకా. సుఖపెట్టిండు, మస్తుగా సుఖపెట్టిండు. నన్ను కూర్చునబెట్టి నడిపిండే, నువ్వు చూసినావు కదా. తన కూడా ఇన్నడా అంటే పెద్ద లొల్లి పెట్టుకుంటాడు. ఎందుకవ్వా తన మీద అనడము? ఊకో ఆటిగా ఉన్నంత అంటే ఊరికి ఎక్కువనంట. మీ అన్నకు కోపమే వస్తుంది, నీకు కోపమే వస్తుంది. ఊకో ఇక. సరే మంచిదవ్వా. మరి నర్సన్న గుడ్లు తీసుకొని ఎదురొస్తున్నాడో, మరి మటన్ చికెన్ పట్టుకొని వస్తున్నాడో? పో ఎదురు పోయి తీసుకురా పోయి. వర్షకాలంలా నర్సయ్య తాగినట్టు మన ఊర్లో ఎవ్వరు తాగకపోతుండేరా. అరే ఇక ఆయన పోయిండు అయితే దుబాయ్కో ఎక్కడనో ఒక దేశం పోయిండు. అప్పటి నుంచి మనిషి మారిండురా. ఇక బాగా పైస కనబడుతున్నది. పైస కనబడితే మనుషులను కాంతారా. ఇక మన అసుంటోళ్ళని అసలే కానరాయే. ఇక బాగా డబ్బు ఉన్నది, ఇల్లు కట్టిండు. ఇక పెళ్ళాం పిల్లలు ఇక అందరని సుఖపడ్డాడు. బాగానే తిన్నాడు, తాగిండు. ఇప్పుడు కొడుకులు కోడళ్ళు హైదరాబాద్లో చేరితే పెళ్ళాంను మంచిగా చూసుకుంటా గిన్నే ఉండాలి. ఇంకేం చేస్తాడు? గీ వయసులో ఏం పోతాడు ఇక దుబాయ్కి? అవునే, నేను కూడా విన్నా. 4-5 నాతో కూడా అన్నారు. బాగా తాగిండు, ఎంజాయ్ చేసిండు. నర్సన్న చేసినట్టు ఎంజాయ్ ఎవరు చేయలేరు. కానీ తాగుడు కూడా తాగిండు, సంపాదించుడు కూడా అట్లనే సంపాదించిండే తెలివితోని. అదేరా సంపాదించిండు.
ఇప్పుడు కొడుకులు కోడన్లు దూరం అయ్యుట్లా ఇక ఆ సంపాదన ఏం చేసుకుంటాడులే. ఇక ఇల్లు కట్టిండు, ఇల్లు మీద పెట్టిండేమో కానీ ఇక కొడుకులు కోడన్లు ఉండే అందరు కలిసిమెలిసి ఉంటే జర మనశ్శాంతి ఉంటుండే. ఈ వయసులో ఇద్దరు రామకృష్ణ అనుకుంటా వీళ్ళే ఉండాలి. వాళ్ళు పోకడితోనే పిల్లల్ని తీసుకొని పోయిరి. ఇక టైం పాస్ ఏమవుతుంది వీళ్ళకు. అవునే నిజంగా ఆడు శ్రీధర్ గాడు పెద్ద లంగనే. నీకు తెలియందేముంది, లత మీద కన్నేసిండు. ఇక ఈయనగంత కాకపాయే ఇక ఊకే లత గురించి అడుగుడు, లత గురించే తిరుగుడు చేసిండు. జైలుకు వాయే, ఇంకెవరెవరు పోర్లను గెలికిండంట. ఇవే కథలైనయే. ఇక అందుకే వాడు ఊళ్ళకు ముఖం పెట్టుకొని రావట్లేదు. ఇక హైదరాబాదే పోయిండు పెళ్ళాం పిల్లల్ని తీసుకొని హైదరాబాద్ పోకడ కాదురా. నీకు తెలియందేముంది, ఫస్ట్ ఆ పిల్లకు ఉద్యోగం ఇచ్చిరట. వాని ఉద్యోగంలోకి తీసేసి ఇక నా గిర్నీలో కూడా ఒకనాడు వచ్చి దాచుకున్నాడు, ఓడో ఎంబడబడుతున్నాడంట అని. ఇక ఇదేం కథరా నాయన, నా మీదకి రాగల. నాకు కూడా భయమైంది ఆ రోజు. ఇక అటు ఇటు అని మొన్న ఏమో పండుగ అయితే వచ్చిండు, వచ్చి మళ్ళా పోయిండు. పెళ్ళాన్ని కాళ్ళ మీద పడి మొక్కి ఇక వాడినే ఉంటున్నాడంటే ఇప్పుడు హైదరాబాద్లో పెళ్ళాంతోనే ఉంటుండట. ఇక ఉద్యోగం వీడు చేస్తున్నాడా, మరి ఆ పోరే చేస్తున్నదా ఏం తెలియదు. ఇక మా గంగకు అన్ని విషయాలు తెలిసే, వీళ్ళ గురించి శ్రీధర్ గారి గురించి తెలుసు, లత గురించి తెలుసు. ఇక ఆమె కూడా తెలిసి తెలియనట్టు చూడనట్టు ఉంటుంది మా గంగ. అవు ఇద్దరు మంచి దోస్తులు కదా, గంగకు అన్నీ తెలుస్తాయి. అయినా కానీ ఎందుకురా మనకు వేరేళ్ళ గురించి పోనెక్కడ ఏమన్నా అయిపోని, ఏమవ్వా అంటే ఏమవ్వా అన్నట్టే ఉండాలి. అంతేగాని ఈ రోజులలో ఏదన్నా మాట్లాడినా కూడా గాలికోయి కంపచ్చి నెత్తి మీద పడుతున్నది. అవునే, నువ్వు అన్నట్టు ఇది కూడా నిజమే. మరి మనము ఇంకెవరి గురించి మాట్లాడుకోము. ఏందంటే వీళ్ళు జర పరిచయం ఉన్నారు కాబట్టి వీళ్ళ గురించి జర అప్పుడప్పుడు అటు కంచుతాము, మాట్లాడతాము. మనకేం అవసరమే వాళ్ళ గురించి, మరి వదిలే అక్కడ.